బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మదేవుని ఆహ్వానిద్దామా. ఈ రాత్రి ఒక అగ్ని కణమలాగా వెళ్ళబోతున్నారు. ఈ రాత్రి ఆత్మతో నింపబడి వెళ్ళబోతున్నారు. ఈ రాత్రి మీరు మామూలు వ్యక్తులు కాదు. సాతాను ఇక్కడ నిలవలేకపోతుంది. ఎందుకనంటే ఇక్కడ నేను ఒక మంట చూస్తున్నాను. ఒక ఫైర్ అగ్ని పొందుకో. నేను తట్టుకునే అగ్నికి నేను పొందుకుంటున్నాను. పొందుకోయేస్తున్నామను. ఈ అగ్ని మీ కొరకే. సంగమా, మిమ్మల్ని ఆత్మతో నింపాలని ఈ రాత్రే పరిశుద్ధాత్ముడు ముఖ్య ప్రసంగికుడిగా వచ్చి ఉన్నాడు. తట్టుకోలేని ఆత్మతో నింపబడబోతున్నారు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ రిసీవ్ పొందుకో. ప్రాకారాలు కూలిపోబోతున్నాయి. అన్లిమిటెడ్ నువ్వు ఎంత కావాలంత పొందుకో. మిమ్మల్ని చూసిన దురాత్మలు పారిపోబోతున్నాయి. అంత పొందుకోబోతున్నారు. మీలో యేసయ్య రూపం సాతాను కనపడుతుంది. చప్పట్లు కొడుతూ ఈ రాత్రి మీ కొరకే ఆయన వచ్చి ఉన్నాడు. గలిలయ, కపెర్నౌము, తూరు, సీదోను పట్టణాలు యేసయ్య ఎందుకు అడుగు పెట్టారంటే అనేక మందిని బాగు చేయడానికి. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు బలముగా నాకు ప్రేరేపిస్తున్నాను. సంగమా, సేవకుని కూడిక ఏర్పాటు చేసి మీ కొరకే బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. స్తుతులు చెప్పేవాళ్ళు చెప్పండి. భాషలో మాట్లాడేవాళ్ళు మాట్లాడండి. హల్లెలూయా. బిగ్గరగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. దేవుని నామములో కూడి వచ్చిన ప్రభు పిల్లలైన మీ అందరికీ నా వందనాలమ్మా. మీ అందరికీ నా వందనాలు. దైవ సేవకి నా వందనాలు. ఆ తమ్ముడు గిద్యోనికి నా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. నేను
ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్మదేవుడు మాట చెప్తున్నారు. ఏంటనంటే, అక్కడ ఒక స్త్రీ పురుషుడు పాపం చేస్తూ ఉన్నప్పుడు దానిని చూసి ఫినిహాస్ తట్టుకోలేక ఓర్వలేక ఏం చేశాడు? మాట్లాడతలా. హల్లెలూయా. ఆలోచనలు ఏమైనా ఉన్నాయమ్మా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పొడి చేశాడు కదా. నేను తమ్ముడు హృదయంలో ఒకటి నేను చూస్తాను. ఏంటనంటే, నశించిపోతున్న ఆత్మలన్నిటిని రక్షించాలి. ఏదోటి 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 ప్రభు కొరకు చెయ్యాలా, అనేక మందిని ప్రభు వైపు తిప్పాలా, అనేక మందిని రక్షణలోకి నడిపించాలా. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరిని పొగడను, ఎవరితో పొగిడించుకోను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చెప్పి వెళ్ళిపోతా. ఆమేనంటారా? ఇంకా కొంతమంది స్కాన్ చేస్తున్నారు. ఏంటి ఎక్కడో చూసినట్టుంది. వద్దు. హల్లెలూయా. చూస్తే లోకంలో చూసి ఉండొచ్చు, ఈరోజు ప్రభు పని మీద చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. అందరూ వందనాలు చెప్పుకున్నారా? నాకు కదమ్మా, మీరమ్మా. మేము ఐగరులు మేమేమో వందనాలు చెప్పుకున్నాం. మీరు కూడా ఏం చేయాలి? ఒకసారి ఏమైందో తెలుసమ్మా, వాళ్ళిద్దరికి పచ్చగడ్డి ఎత్తి పగ్గుమంటది. అస్సలు చెంగా అనుకున్న అయిపోయేవని ఆ చేతులను పడేసి కొట్టేసే టైపు. అంటే వాళ్ళిద్దరికి పడదు. ఆ రోజు ఏమైందంటే, అనుకోకుండా వందనాలు చెప్పుకోమంటే వందనాలు చెప్పుకున్న వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఆడమ్మ కదమ్మా, ఆడపిల్లలిద్దరే. ఆమేనంటారా? హల్లెలూయా. ఈ రాత్రి నేను ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ నడిపింపు. ఆమేన్ చెప్తారా? గట్టిగా చెప్తారా? ఆల్రెడీ ఇప్పుడు మా చర్చిలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నేనైతే ఒక నిబంధన తీసుకున్న, ప్రభా మీరు వెళ్ళమనేదాకా నేను ఎక్కడికి వెళ్ళనయ్యా అని అనుకున్నాను. ఈ లోపలనే ఇక్కడ వాక్యం చెప్పడానికి రమ్మని ఆహ్వానం వచ్చింది. ప్రభా మరి అని అడుగుతున్నా కానీ ప్రభా అన్నారు, నిత్యముగా వెళ్ళిరా, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేనంట్లా. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఆమెనంట, నేను హల్లెలూయా అంట. ప్రభు కొరకు నా స్వరం మొత్తం ఓపిక వరకు నేను వాడతా, మీరు కూడా వాడుదురుగాక. ఎవరు మౌనంగా ఉండడానికి లేదమ్మా. ఈ రాత్రి ఇక్కడ ఏదో జరగబోతుంది. యేసునామములో మొత్తం ఆల్రెడీ నిన్నటితోనే కొన్ని కూలు ఉంటాయి. ఈరోజు ఉన్న కూతుగాత కూడా కూలబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడునుగాక. మాట్లాడాలా వద్దా? ఒకరితో మాట్లాడి ఒకరితో మాట్లాడకపోతే, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, భోజనాల విషయంలో కొందరికి పెట్టి కొందరికి పెట్టకపోతే, పిలిచారులే మా లావోళ్ళు మాకు పెట్టి వాళ్ళకి పెట్టి మాకు పెట్టలేదు ఐదుని అంటారు కదా. దేవుడు ఎక్కడ కూడా ఏంటనంటే ఒకరినొకలాగా చూసే దేవుడు కాదు. ఈరోజు నేను అంటున్నాను, ఈ రాత్రి అందరితో మాట్లాడబోతున్నాడు, మాతో కూడా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సాతాను తల దించబడునుగాక, దేవుని తల ఎత్తబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బాగా భయంకరంగా మండుతున్న మంట దగ్గరికి పాము ఎప్పుడన్నా వచ్చిద్దా? వచ్చి ఒకసారి ఎట్లుంది ఏంటనని మనం వేసవికాలంలో చల్లగా ఉండదని డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ దగ్గర తలెట్టినట్టు ఎడద్దా? మాట్లాడతలే. హల్లెలూయా. మనం పక్క పల్లెటూరే ఓర్మాస్ మామూలుగా మాట్లాడిస్తున్నాం. ఆమెనందమా? హల్లెలూయా. సపోజ్ అఫ్కోర్స్ అట్లా నేను చెప్పను, అంత ఉన్నట్టు మాట్లాడేద్దాం. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రతి మాట మన హృదయం అనే పలక మీద రాయబడునుగాక. ఆమె మీరు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, చక్కగా విలువైనవి అని ఇచ్చారనుకోండి, తెచ్చుకుంటారా అక్కడ పడేస్తారా? ఈ రాత్రి అందరూ వాక్యాన్ని మోసుకుంటూ వెళ్ళుదురుగాక. ఆ 2 పాడి ఆవులు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళినట్లు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మోసుకుంటూ వెళ్ళిపోదుముగాక, దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్ళిపోదుముగాక. అంటే మీకు అర్థం కావట్లేదు, దేవుడే మీతో పాటు రాబోతున్నాడు. యేసయ్య ఇంటి దగ్గర అడుగు పెట్టాడంటే అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి, మేలులు జరగబోతున్నాయి, ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఈ
పాస్టర్ గారండి ఇంత అడుగుతున్నాడు, ఈయనకి ఈ మధ్యలో మీటింగ్ లేవా? ఎందుకు లేవమ్మా? పొద్దున ప్రసంగం చెప్పా, ఇప్పుడు కూడా చెప్పా. సెప్టెంబర్ 1 నుండి ఇప్పటి వరకు కూడా ఇది 30వ ప్రసంగం. ప్రభు ఎంతమంది అయితే చెప్పారో వాళ్ళని దీవించదురు కాక. నేను అనుకున్నాను అందరూ మంచోళ్ళు అనుకున్నా, నాకు కుళ్ళేమన్నా ఉందా? హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరూ ఒకసారి వాక్యంలోకి వెళ్దాం. కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన మాటలు చెప్పాలని నేను ఎంతో ఈ రాత్రి ఆశగా వచ్చాను. ఆ మాటలు ఏంటనంటే, నేను అధ్యాయం చెప్తాను, దయచేసి ఒకసారి అందరూ తలలు పైకెత్తి చూడండి. అందరూ చూడండి. తమ్ముడు జాషువా బాగున్నా? హల్లెలూయా. అయితే అందరూ కూడా ఒకసారి చూడండి. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టమైన పని చేస్తామో సాతానికి అది మాట్లాడతలే. మీరు నచ్చుదా? లోకానికి నచ్చునోడు దేవుడికి నచ్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అన్నలకు నచ్చల, దేవుడికి నచ్చాడు. యోసేపు అన్నలకు నచ్చల, దేవుడికి నచ్చాడు. ఈ రాత్రి నేను అంటున్నాను, నువ్వు ఎవరికి నచ్చకపోయినా ఆయనకి నచ్చుతున్నావు చాలు. ఓ రబల హదనగ సంధరబన ఉరకండన హదియాన. హల్లెలూయా. తమ్ముడు పాపం ఆదివారం అందరినీ పోగేసి పిల్లలందరినీ చక్కగా ఎంతో ప్రయాసపడి చాలా పొరుగెడుతున్నాడు. తమ్ముడు అరణ్యంలో కేక అంటే ఎవరు? హల్లెలూయా. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ, అమాయకమైన పిల్లల్ని దీవించుదురుగా. ఇంటి దగ్గర వచ్చిన వాయిస్ ఎక్కడ రాదేంటమ్మా? నేను ఒక మాట చెప్తున్నా, మా చర్చిలో ఒక ఆమె మావులు కూడా వచ్చారు, ఇంటికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక అనకండి మళ్ళీ. హల్లెలూయా. వాక్యం చెప్పండి. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. నాకు దేవుడు అంది. అసలు ఒకరోజు అనుకోకుండా అటు వెళ్తే నేను అయిపోయావన్నట్టు. అసలు అమ్మో, ఏదైనా గొడవలకి ఏమైనా తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే చితక దెబ్బలాడేసేటట్టు ఉన్నాయి. అలాగే కొందరు ఇంటి దగ్గర గట్టిగా మాట్లాడతారు మందిరంలో. వందనాలు అసలు అనుకుంటారు, పాపం కొత్తలు అనుకుంటారు, పాపం ఏం తెలియదు ఉంటే అలా బ్రతుకుద్ది ఏంటో. అంత లేదు ఇంటి దగ్గర, మామూలుగా ఉండదు. ఈ రాత్రి నేను అంటాను, దేవుని దగ్గర మన స్వరమిత ఆమెనంద. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటంటే, దేవుడు మెచ్చే పని, దేవుడికి నచ్చే పని, దేవుడు సంతోషించే పని, దేవుడు ఆనందించే పని, దేవుడు తల ఎత్తబడే పని, దేవుని నామానికి మహిమొచ్చే పని ఎవరైతే చేస్తారో సాతాను వాళ్ళ మీద టార్గెట్ కంపల్సరీగా. ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడికి నచ్చే పని, దేవుడు మెచ్చే పని, దేవుడి తల ఎత్తుకునే పని, దేవుడి నామం ఘనపరచబడే పని, దేవుడికి ఇష్టమైన పనిని ఎవరైతే చేస్తారో సాతాను కంపల్సరీగా వాళ్ళ మీద ఏం చేద్ది? టార్గెట్ చేసేద్ది. తమ్ముడు చెప్పారు కదా, గిద్యోను తమ్ముడు, నేను భయంకరంగా నా ఒళ్ళంతా కత్తిఘాట్లోనే, ఎవరన్నా డౌట్ ఉంటే మగపిల్లలకు మాత్రమే చూపిస్తా. ఆమె హల్లెలూయా. గొడవలు, కొట్లాట్లు, తాగుడు అసలు మామూలు కాదు. మనం వాండ్ బ్రాండ్ అంటే లేదు. రాల్స్ టగ్, నెపోలియన్, మర్పియస్, వాడ్కా, జున్ను, మ్యాజిక్ మూమెంట్, బ్లాక్ గోల్డ్, ఇంపీరియల్ బ్లూ, ఎంసీ విస్కీ, ఎంసీ బ్రాండ్ అన్నీ మిక్సింగే. ఇవన్నీ తాగేసి కాళ్ళు చేతులు కత్తులు తెగిపోయి తీన్మార్కి వెళ్ళి సెప్టెంబర్ నెలలో నాకు ఖాళీ ఉండేది కాదు. మీరు అనుకున్న జాబా అంత లేదమ్మా. చక్కగా ఇక్కడ దాకా టీషర్ట్ లాగి కటింగ్ చేయించుకుని, చౌకు రింగెట్టుకుని, కచ్చి పైన కట్టుకుని, చక్కగా తలకి కచ్చిపు కట్టుకుని, తీన్మారు కొడుతూ కిరసనాలతో మంటలు వదడం, పోల దాంట్లో వేయడం. అబ్బా ఈ ముందరా ఈ లైఫ్ అని అనుకునేవాడిని. కానీ కొద్ది రోజులకి నాకు అర్థమైంది, అది మంచి లైఫ్, అది మంచి జీవితం. రాత్రి అయితే ప్రభు వాక్యం చెప్పమని ప్రేరేపిస్తున్నారు. ప్రభు అవకాశం ఇస్తే ఎప్పుడైనా నా సాక్ష్యాన్ని నేను పంచుకోండి. చాలా భయంకరంగా ఉండేవాడిని. 10 సంవత్సరాలు మా అమ్మ ప్రార్థనకి, మా అమ్మ కన్నీటిలోని కొట్టుకొచ్చినోడు నేను. ఆమేనంటారా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రభా నేను వాక్యం ముగించే అంతలోపల పాస్తుగా ఎవరైతే ఆమెను హల్లెలూయా అంటారో ఈ 2025లో బాగా దీవించుదురుగా. ఎంత అన్యాయం అండి. ఇందాక దాకా అన్నారా? హల్లెలూయా.
మీ దగ్గర చాలా టాలెంట్ ఉందమ్మా, కానీ బయటికి తీస్తే మామూలుగా ఉండదు. మీ టాలెంట్ బయట తీశారంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ సాతాను నిలవలేదు. మీ టాలెంట్ బయట పెట్టి మోకరించి కన్నీరు గార్చి ఉపవాసాలుండి ప్రార్థన చేశారంటే సాతాను ఈ దగ్గరలో నిలబడలేదు. ఓ గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చును గాక. ఆమేన్. ఈ తమ్ముడు నైనని ఫోన్ చేసి, తమ్ముడు నాకు ఫోన్ చేశారు. అప్పటి నుండే నేను ప్రభా ఇక్కడ ఫస్ట్ సెక్షను సెకండ్ సెక్షన్ ఉంది, వాక్యం చూపిండంటే దేవుడు ఈరోజు ఎరుకో ప్రార్థనకి 7వ రోజు వాక్యం చూపిస్తున్నాడు. మీరందరికీ అర్థం కాలేదా? గట్టిగా చప్పట్లు కొడతారా? అంటే ఈ పరిచయం, నీ సంఘాన్ని, ఈ మినిస్ట్రీని దేవుడు ప్రేమిస్తున్నాడు. తండ్రి గారు తల్లి గారు కన్నీరు వ్యర్థం కాలేదు, ప్రార్థన వ్యర్థం కాలేదు, మునుగులు వ్యర్థం కాలేదు, ఉపవాసాలు వ్యర్థం కాలేదు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. నిద్రపోయిన వాళ్ళు కూడా ఊపేయండి రాత్రి. యేసునామములో వాళ్ళు కూడా వాక్యం విందురుగాక. యేసునామములో చల్లాడిపోయి తప్పబడిపోయిన వాళ్ళు నింపబడి వెళ్ళుదురుగాక. చప్పట్లు కొడుతూ ఆమేన్. హల్లెలూయా. ఇది ఓన్లీ టైలర్ మాత్రమే. ఆమేన్. ఇంకా చాలా ఉంది. కావాలన్న వాళ్ళు ఆమేనండి. ఈ రాత్రి ప్రసంగం కంప్లీట్ అవుతామా, లేదంటే మాట్లాడి కింద పడిపోతామా అంతే. దేవ సిస్టర్ గారిని దీవించుదురుగాక. అలా మంచి మాట. అక్కడ మా ఊరిలో అయితే ఉద్యమమైన మాట చెప్తే అక్కడ చప్పట్లు కొట్టేసి కింద పడి డొల్లాడేస్తారు. మీరు డొల్లాడొద్దు కానీ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బిగ్గరగా యేసుకి ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా హల్లెలూయా. మనం దేవుడికి నచ్చే పనులు మనం చేస్తే సాతాను కంపల్సరీగా మనమే ఏం చేద్దే? మీరు గమనించండి. దేవా నేను మంచిగా పరిచయం చేయాలనుకున్నాను, నాకు ఒక రోషం వచ్చింది అన్నారు అనుకోండి. వివాహమైన అక్కలు ఎవరైనా ఉంటే ఇంటికాడ వాళ్ళ ఆయనలో చల్లరేగిపోద్ది. నువ్వు ప్రతిరోజు మందిరానికి వెళ్ళమ్మా, నేనేమన్నా అంటాడు. ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నారో ఎందుకు వెళ్ళావు గుడికి మానే, మీరు అనుకుంటారు మా ఆయన ఏంటి తయారయ్యాడు. కాదమ్మా, ఆయనలో ఇంకోటి ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి మీరు నింపబడి వెళ్ళగానే ఆయన వైపు ఇలా చూడండి, మీ కళ్ళలో ఒక ఫైర్ ఆయన తాకపోతుంది. బిగ్గరగా చప్పట్లు కొడతారనుకుంటే ఈ రాత్రి ఇక్కడ ఒక పండగ వాతావరణం జరగబోతుంది. ఈ రాత్రి ఒక ఉత్సవం రగలబోతుంది. ఓ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చును గాక. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను వాక్యం చెప్పడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వెనకాలకు వచ్చి అంటారు, తమ్ముడు ఇళ్ళలో కొట్టి ఎన్నలకడి ముగించండి. నాకు భోజనం పెట్టకపోయినా, నాకు ఏమీ మర్యాదలు చేయకపోయినా పర్వాలేదండి. అలాగంటే అసలు ఎట్లుంటుంది చాలా. నాకు ఎవరైనా సరే తమ్ముడు రాగానే అన్నాడన్నా, పరిశుద్ధాత్మ నడిపిన ప్రకారం అంటే చికెను మటను ప్రాన్స్ అన్ని కలిపి తింటే అంత బలం వచ్చింది, అంత వచ్చింది. చప్పట్లు కొట్టినోళ్ళు దేవుడు దీవించును గాక. నేను అన్నానని కొట్టినాక ఇక దేవ వద్దు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి చక్కటి మాటలు దేవుడు మాట్లాడాలనుకున్నారు. ఒకసారి అందరూ దానియేలు గ్రంథం చూద్దామా? అందరూ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అవును అవును అవును
చాలమ్మా. ఒకసారి చూడండి, అధిపతులు, సహస్రాధిపతులు వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒక కుట్ర చేశారు. ఏంటనంటే ఎవరి మీదనంటే దానియేలు గారి మీద. అనండి, దానియేలు గారి మీద. ఎందుకని? దానియేలు గారు దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. మరి ఆయన చేసిన పని ఏంటి? యెరూషలేము తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేయడం, తన జనుల కొరకు ఏం చేస్తున్నాడంట? ఆ మాట కూడా చూపిస్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. కొన్ని మాటలు చదివించి ఆ మాటలకి ప్రభు ఇచ్చిన క్లారిటీ చదవండి అమ్మా. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయించున్నాడు. తన పాపములు ఒప్పుకుంటున్నాడు, తన ప్రజల పాపములు కూడా ఒప్పుకుంటున్నాడు. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు ఉపవాసం ఉంటున్నాడని వారికి నచ్చలా, దానియేలు ప్రార్థన చేస్తున్నాడని వారికి నచ్చలా, దానియేలు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడన్న ఆ విషయం తెలిసి వారికి నచ్చలా, వాళ్ళకి నచ్చలేదు. దానియేలుని సింహాల బోనులో పడేయడానికి వెళ్ళేలాగా ప్రయత్నించడానికి వెళ్ళేలాగా చేయడానికి గల కారణం ఏంటంటే దానియేలు ఏ తప్పు చేయలేదు. మరి దానియేలు ఏం చేశాడనంటే, దానియేలుకున్న అలవాటు ప్రార్థన చేయడం, దానియేలుకన్నా ఉన్న అలవాటు ఉపవాసం ఉండడం, దానియేలుకున్న అలవాటు తన పాపములు తన ప్రజల పాపములను ఒప్పుకోవడం. అది వారికి నచ్చలేదు. అందుకనే వాళ్ళందరూ కూడా ఏకముగా కూడి అని ఫస్ట్ చదివారు కదా తల్లి, ఆ మాటలో ఉంటుంది. వాళ్ళందరూ ఏకముగా కూడి ఆ కుట్ర చేశారు. ఆ కుట్ర చేసి దానియేలుని ఎక్కడ పడేశారు? తీసుకెళ్ళి చెప్పాలి సింహాల బోనులో. ఆమెనంటారా? హల్లెలూయా. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళడానికి గల కారణం ఎవరు? ఫస్ట్ మీరు చదివారు కమ్మా, ఒకసారి మళ్ళీ చూడండి మాట. అవును, రాజగు ప్రధానులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు వీళ్ళందరూ కూడి రాజుని రెచ్చగొట్టేస్తున్నారు. ఒకసారి రాజుని రెచ్చగొడుతున్నారు. ఏంటనంటే ఈ దానియేలు ఇలా చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడని ఉండవి లేని అన్ని చెప్పేసి దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట అందరూ కూడా చూద్దాం. ఏంటనంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. నీతి యావత్తు ఎలాగు నెరవేర్చుట. అవును అవును. యేసు ప్రభు వారు యోహాను గారి చేత బాప్తిసం పొందగానే ఎక్కడికి వచ్చారమ్మా? ఒడ్డుకు వచ్చారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను గారి చేత బాప్తిసం పొంది ఒడ్డుకి రాగానే ఏం తెరవబడిందంట? ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి ఎవరి మీదకి వచ్చింది? మాట్లాడతలేదా? యేసయ్య మీదకి వచ్చింది. చదవనమ్మా. తండ్రి అంటున్నారు, ఇదిగో మరియు ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వినబడుతుంది. హల్లెలూయా. అంటే యోహాను గారి చేత యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకోగానే తండ్రి ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు సంతోషించారు. ఆమేనండి. హల్లెలూయా. ఒక్కసారి ఆ 4వ అధ్యాయం కూడా చదువుతారమ్మా. హల్లెలూయా. ఇక్కడ కూడా గమనించండి. దానియేలేమో ప్రార్థన చేయడం, దానియేలేమో ఉపవాసం ఉండడం, దానియేలేమో
తన పాపములు తన ప్రజల పాపములు ఒప్పుకుని ప్రార్థన చేయడం వారందరికీ నచ్చలేదు. అందుకనే వారందరూ కూడా దానియేలు సింహాన బోనులోకి వెళ్ళడానికి వాళ్ళు కారకులయ్యారు. ఆమె అర్థమైందమ్మా? హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను గారి చేత బాప్తిసం పొందడము, అక్కడ సాతాను కూడా ఇష్టమో లేదు. ఇక్కడ కూడా యేసయ్య మీద సాతాను ఒక కుట్ర కలిగి ఉంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట కూడా చెప్తున్నారు 2 సమూయేలు గ్రంథము. ఈ మాటలన్నీ చదివించి మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను ఉన్నాను. అందరూ ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. ప్రజలందరూ కలిసి ఇశ్రాయేలు ప్రజల మీద దావీదుకి పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? దావీదును పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ కూడా తలలు పైకెత్తండి. చూడండి, ఇక్కడ జరిగింది ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందడం సాతానికి ఇష్టం లేదు. హల్లెలూయా. దానియేలు గారు ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, తన పాపములను తన ప్రజల పాపములను ఒప్పుకోవడం, నీతిగా నిజాయితీగా భయము కలిగి భక్తి కలిగి యథార్థంగా తన రాజుకి నమ్మకంగా ఉండడం అక్కడ వారికి కూడా ఇష్టం లేదు. అయితే ఈరోజు నేను అంటున్నాను, దానియేలు నమ్మకంగా ఉండడం, దానియేలు యథార్థంగా ఉండడం, దానియేలు మంచిగా ఉండడం వారందరికీ ఇష్టం లేక వారందరూ కూడా ఏం చేశారంటే దానియేలుని తీసుకెళ్ళి చెప్పాలి దానియేలు క్షేమం వారికి నచ్చిందా? దానియేలు పద్ధతి వారికి నచ్చిందా? గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలుని సింహాల బోనులోకి తీసుకెళ్ళి వాళ్ళు పడేస్తే దేవుడు చూసి సింహాల బోనులోని బయటికి తీసుకొచ్చాడు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ రబానామా సెకండరియానా యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసం పొందారని ఇదిగో సాతానికి ఇష్టం లేకుండా ఇదిగో శోధిస్తుంది, బాధ పెడుతుంది, అనేక రకాలుగా శోధిస్తూ ఉన్నప్పుడు ఇదిగో అది చూస్తున్న దేవుడు వెంటనే దూతలను పంపించి పరిచర్య చేయించాడు. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా పట్టాభిషేకం పొందడం, ఇశ్రాయేలు ప్రజల మీద పట్టాభిషేకం పొందడం ఆ ప్రజలందరికీ నచ్చలా, ఆ ఫిలిష్తీయులకి నచ్చలా. అయితే గమనించండి, ఆ ఫిలిష్తీయులకి నచ్చగా ఫిలిష్తీయులు దావీదుని ఏం చేస్తున్నారు? దావీదునమ్మా, ఫిలిష్తీయులు దావీదుని ఏం చేస్తున్నారు? తరమాలనుకున్నారు. కానీ అది దేవుడికి నచ్చలా. వాళ్ళ నిన్ను తరడం ఏంటి, నువ్వే వాళ్ళని తరుము, నేను నీకు తోడై ఉన్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నువ్వు చేస్తున్న పని సాతానికి లోకానికి నచ్చదేమో, దేవుడికి నచ్చింది. దేవుడు మెచ్చాడు, దేవుడు సంతోషించాడు, దేవుడు ఆనందించాడు. గట్టిగా చెప్తారా హల్లెలూయా. ఒకవేళ మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న పరిచర్య, మీరుంటున్న ఉపవాసం, మీరు వస్తున్న మందిరానికి వస్తున్న విధానం సాతానుకు నచ్చగా మీ భర్త కోపం రప్పించింది అనుకోండి, దేవుడు అంటాడు నా బిడ్డ ఎంత ప్రార్థన చేస్తుంటే తన భర్తను రెచ్చగొట్టావు కదా, చూసుకో తన భర్తను కూడా మందిరానికి పంపబోతున్నాను. ఐ ప్రొపోజ్ ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. మీతో పాటు ఒక కొత్త బైబిల్ కొనేయండి. యేసు నామములో అతి త్వరలో మందిరానికి వెళ్ళొద్దు, దేవుడు లేడు, ఏమీ లేడు అన్నవాడే నీతో పాటు మందిరానికి రాబోతున్నాడు, పాటలు పాడబోతున్నాడు, ఆరాధన చేయబోతున్నాడు. ఇక్కడ వ్యతిరేకంగా లేచిన వారే ఈ పరిచర్యకి పరిచారకులుగా మారబోతున్నారు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ రబలమ సెకండే రిపాల హదరగన రకండనమ సెకండే రిపాబా బాబా
నిన్ను సాతాను శోధించడం దేవుడికి నచ్చలేదు. ఒక్కరోజు నా దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. ఇత్తడి కడియలు, ఇనప తలుపులు యేసు నామములో పడిపోబోతున్నాయి అంతే, కూలిపోబోతున్నాయి అంతే, లయమైపోబోతున్నాయి అంతే. దగ్గరగా చప్పట్లు కొడుతూ వారందరూ దానియేలుని ఏమి చేయలేకపోయారు. సాతాను యేసయ్యని ఏమి చేయలేకపోయింది. ఫిలిష్తీయులు దావీదుని ఏమి చేయలేకపోయారు. ఈరోజు నిన్ను సాతాను ఏమి చేయలేదు. ఎందుకనంటే ఆల్రెడీ తల తొక్కు పట్టుంచాడు. బిగ్గరగా ఆల్రెడీ తల తొక్కు పట్టించాడు. తోక మాత్రమే మెదులుతుంది. ఆ తోక నిన్నేమి చెయ్యలేదు. యేసయ్య తల తొక్కితే నువ్వు తోకను తొక్కబోతున్నావు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ రీపాలాబా సబాబాబాబా రేపే సెకండే రీపాల హదనగా రకండరబల హదురగడమ సెకండేరియానా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. మీరు అనుకోవచ్చు స్లోగా చెప్పొచ్చు కదండి. అవదో మన దేవుడు రోషం కలిగిన దేవుడా. మీరు కూడా రోషంగా ఆమెన్ అంటారా? లేదండి. అపవాది నేను బెస్ట్ ఫ్రెండ్, మొన్న ఫ్రెండ్స్ బ్యాండ్ కట్టాను, దానికి నేను గట్టిగా చప్పట్లు కొట్టును, గట్టిగా ఆమెన్ అన్న ఉన్నారా? హల్లెలూయా. ఒకరోజు ఏమైందంటే దెయ్యం పట్టిన వాళ్ళని సన్నిధి తీసుకొచ్చారు. రిబాలాబాద హనదన సందన రికండన హదనమనండి. ఆపండి. ఏంటనంటే నా చెవులు పగిపోయి, నేను మైక్లో కాదు అమ్మ మాట్లాడి మామూలుగా నేను అన్న, అయినా భాష మాట్లాడొద్దు, నువ్వు స్తుతులు చెప్పొద్దు అని. ఎందుకనంటే నువ్వు స్తుతులు చెప్తున్నా ఒళ్ళు మండుతుంది. ప్రభా పాస్తగా చప్పట్లు కొట్టిన వాళ్ళు దీవించుదురు కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు స్తుతులు చెప్తుండగా దానికి మంట పుట్టును గాక, ప్రార్థన చేస్తుండగా మంట పుట్టును గాక, ఉపవాసం ఉండగా దాని స్థావరం తట్ట పుట్ట చదురుకుని మొత్తం బ్యాచ్నంతా తీసుకుని వెళ్ళిపోబోతుంది. ఆల్రెడీ ఎరుకో ఉపవాస ప్రార్థనకు సాతాను ఇల్లు మారిపోయి ఇంకోసారి అద్దెకెళ్ళిపోయింది. ఓ రబనమ శబరమ రిబనమ సందరబలమ. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి అర్థమైందమ్మా? ఎరుకో ఉపవాస ప్రార్థనలకి సాతాను ఈ చుట్టుపక్కల మీ గృహాల్లో నివాసం చేయలేక మీరు అనుకుంటున్నారు మా ఇంట్లో ఉంది, అది కంపల్సరీగా ఉంటుంది. హల్లెలూయా. నేను అంటాను ఆ స్థావరం మార్చేసింది. ఒకవేళ ఎవరైనా సాతాను దగ్గరికి వెళ్ళి మైకి ఇచ్చేళ్ళి ఎందుకు స్థావరం మార్చండి, ఎందుక వాళ్ళ మందిరానికి వెళ్ళి అందరిలాగా బైబిల్ పెట్టుకుంటారు, అట్లా మండిపోయి వస్తున్నారు, మంటతో వస్తున్నారు. మంట అయ్యగారులుండి మీ మీదకి, మంట తమ్ముళ్ళు ఉండి ఇదిగో మీ మీదకి, మంట అమ్మలో నుండి మీ మీదకి పాస్ అవ్వబోతుంది. ఓ రబనమ శబరబలమ దూరగలగా బిగరగా చప్పట్లు కొట్టండి. మీ రెండు చేతుల మధ్య సాతాను చెంప పగిలిపోతుంది. గట్టిగా చందరబల. ఈ రాత్రి ఇక్కడ ఏదో జరగబోతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు గుండెల్లో పెట్టిన భారం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కూడికలివే. అందరూ పెడుతున్నారని కాదు, నాతో ప్రభు చెప్తున్నారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పలికిన కోడికలు, పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన కోడికలు. పరిశుద్ధాత్ముడే ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుణ్ణి అడిగినయ్యా, ఎంత వాక్యం చెప్తే అంత ఎనర్జీ రావాలి. ఆమేన్. మీలో తొందరగా ఎవరైనా ముగించాలని అనుకున్నారా? ఉన్నారే. హల్లెలూయా. ఈ రాత్రి ఫైనల్ డే. ఆల్రైటయ్యా, సంతోషమే. హల్లెలూయా.
తమ్ముడేమో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్ అన్నీ కలిపి పెడితే నాన్నగారేమో ఇప్పుడు బూస్ట్, హార్లిక్స్ మొత్తం ఇక నేనే కాగను. నాకు కూడా పనేమి లేదు. రాత్రి ఆల్రెడీ అక్కడ ఆరాధన జరుగుతుంది, నడిపిస్తున్నారు. రాబాబా షేబే రేబే రేబే సందారాబాలా రకండల హదురగనామ. ఏదేమైనా ఈ రాత్రి ఫుల్గా నింపబడి వెళ్ళిపోవాలా. ఓ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రేపే రేపే సెకండ్ ఏరియానా. మీలో కొత్త భాషలు మాట్లాడే వాళ్ళు లేవబోతున్నారు. మీరు దర్శనాలు చూడబోతున్నారు. జరగబోయే దేవుడు చూపించబోతున్నాడు. ఇది మామూలు పరిచర్య కాదా? హల్లెలూయా. నేను ఒక మందిరానికి వెళ్ళా, చాలా దూరం, పేరు చెప్పలే. ఎందుకనంటే ఏంటి ప్రభా, ఈ నార్మల్గా వాక్యం పరిచర్య జరిగింది, సీలింగ్ ఉంది, టైల్స్ ఉన్నాయి, ఓ మంచిగా పెద్ద మందిరం అంటే ప్రభా అన్నాడు. నేను లేనురా అన్నాడు. ఆమె నీవే లేకుండా నేను ప్రసంగం చెప్పలేనయ్యా. ఆమెన్. అంతే. ఆయన ఆత్మ పని చేసే కాడే భూములు మామూలుగా దున్నబడా. నేను నమ్ముతున్నాను ఈ పరిచర్ని బట్టి రామచంద్రపురం, క్రీస్తుపురం దున్నబడబోతుంది. ఐ ప్రొఫెసర్ బాబా 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 రాబా బాబా షబారాబాబా రేపే రేపే సందరాబాబా రకండరాబా సెకండరియానా రిపానామా సెకండరియానా. మందిరం ఎక్స్టెన్షన్ జరగబోతుంది. ఓ అనేక మంది రాబోతున్నారు. ఓ మామూలు ఉద్యమ కొడుకులు కాదు, ఇక్కడ బలమైన ఉద్యమ కొడుకులు జరగబోతున్నాయి. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా ఈ రాత్రి నేను అదృష్టవంతుని, ఎందుకనంటే ఆన్లైన్ ప్రేయర్లో నన్ను నిలబెట్టినాను. మీరు అసలు ఈ పాస్టర్ గారు ఇలా చెప్తారనుకుంటే నేను వచ్చేదాన్నే కాదు. హల్లెలూయా. లేదు, ఉన్నారా ఎవరన్నా అలాగా ఉన్నారా? మీ అందరూ మంచోళ్ళమ్మా. దేవా, ఈ మంచి పిల్లలకి గవర్నమెంట్ తరపు నుండి ఒక సహాయం అందునుగా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నారా? దేనికి? హల్లెలూయా. ఈ రాత్రి మీరు రోషంతో వెళ్ళాలి. ఈ రాత్రి మీరు ఒక అభిషేకంతో వెళ్ళాలి. ఈ రాత్రి మీరు ఒక మంటతో వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి మహిమొచ్చును గాక. మీరు అనుకోవచ్చు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అయ్యగారని, ఇంటి దగ్గర చక్కగా ఏమైనా భోజనం చేశారు, అంత లేదమ్మా. మరి ఏంటయ్యా ఈ శక్తి? దగ్గరగా ఒక్కసారి చప్పట్లు కొడదామా? దేవుడు మీ అందరికి అదే ఇచ్చును గాక. గట్టిగా 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 నేను చూస్తున్నాను. మీరు ప్రార్థన చేస్తుండగానే, మీ ఇంటిలో మీ భర్త కొరకు ప్రార్థన చేస్తుండగానే స్వస్థత జరగబోతుంది, హీలింగ్ జరగబోతుంది, విడుదల రాబోతుంది. మీరు ఇదివరకు ఎట్లాగుండ్రు మారిపోబోతున్నారు. అయ్యగారు దున్నవలసింది దున్నేశారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, తమ్ముడు వచ్చాడు కదా, ఇక అయ్యగారు కొంచెం రెస్ట్ తీసుకుంటారేమో, ఖాళీగా ఉంటారేమో, తమ్ముడు లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట దున్నబోతున్నారు. తమ్ముడు, నేను ఈ మాట చెప్పకుండా నేను ఉండలేకపోతున్నా. దేవుడు నిన్ను అనేక పాంప్లెట్ల మీద నిన్ను చూపించాలనుకున్నాడు. నాయన కొన్ని మీటింగ్లు నువ్వు ఫోటోలు తీసావేమో, నిన్ను కొందరు తీపోతున్నారు. నువ్వు ప్రవచనాలు విన్నావు, కానీ ప్రవచనం చెప్పబోతున్నావు, ప్రవచనం పలకబోతున్నావు. నీ ప్రవచనాలు సంవత్సరాలు కాదు, నెలల్లోనే, రోజుల్లోనే, వారాల్లోనే జరిగిపోతున్నాయి.
బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ రాత్రి ఎక్కడ సాతానికి చోటు ఇవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చును గాక. చెప్పనా ముగించనా? చెప్పండి. మా మందిరంలో గుర్తేంటో తెలుసా? చెప్తే మీరు కూడా పార్టీ ఇద్దామా? దయచేసి పార్టీ ఇద్దు. మా మందిరంలో ఒక అలవాటు ఉండేది. ఏంటనంటే కరెక్ట్గా ఇప్పుడు దాకా ఆమెన్ హల్లెలూయా అని గట్టిగా అంటారు. పదవంగానే ఆమెన్ అని గట్టిగానే వాళ్ళు ఆమెన్. అప్పుడు నేను అనుకుంటాను, ఓహో 10 అయిందా, ఆహా అంటే ఇక ముగించండి అని. హల్లెలూయా. ఆ దేవుని నామంలో ఆ క్రమం కూడా పోయిందిలే. ఇక టైం మర్చిపోతున్నారా, ఏమన్నా మర్చిపోతున్నారా? అవసరమైతే నీరసం వచ్చి ఓ పక్క ఉండి పడుకుని వాక్యం అంటున్నారు. యేసు నామమున మీరు కూడా అట్టుగా ఉందురుగాక. ఓ బిగ్గరగా హల్లెలూయా. బ్రదర్లో ఉన్న ఉత్సవం మీలో ఉండునుగాక. మాకు కూడా ఫ్యాట్ అని అనొద్దు. హల్లెలూయా. ఎంత చక్కగా హుషారుగా ఉన్నాడు ఈ రాత్రి. నేను అంటున్నాను, దేవుని సన్నిధిలోకి వచ్చాక మన బాధలను ఏం చేయాలి? మర్చిపోవాలి. అసలు మొత్తం అన్నీ కూడా ఏం చేయాలి? అసలు మర్చిపోవాలేక. హల్లెలూయా. ఒక ఆమె నేను అడిగాను, అమ్మా ఎందుకమ్మా మీరు అలా ఉన్నారంటే, ఏం చెప్పనయ్య గారు 3 లక్షలు అప్పు ఉంది, ఊరికి చెప్పాలి అర్థం కావట్లేదు. ఒకసారి నా బెడ్రూమ్ ఉంది, అక్కడికి తీసుకొచ్చి ఎంతమ్మా? 3 గారు నిద్ర పడతలేదన్న. నాకు 13.5 ఉంది, నేను ఇప్పుడు చెప్పాను. హల్లెలూయా. 13,50,000 ఉందన్న. మరి ఇలా ఎంత సంతోషంగా ఎలాగ ఉన్నారని. నా తండ్రి శ్రీమంతుడు, నా తండ్రి ధనవంతుడు, నా తండ్రి గొప్పవాడు. మీరు చిన్న కుప్పులు ఇస్తున్నారేమో, యేసు నామములో ఒకసారి ఆకాశవాకి లిప్పేస్తాడంతే. ఓ బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఆకాశవాకి లిప్పగానే మీరందరూ మందిరానికి ఉపయోగపడుతురుగా. హల్లెలూయా. పోనీలమ్మ వాయిస్ తగ్గలేదు. కొందరైతే ఊరుకోండి అయ్యగారు, మేమెందుకు ఇవ్వాలి? వద్దు. దేవుని కొరకు మనం ఎంతైతే ఇస్తామో దేవుడు మనకు రెట్టింపిస్తాడు. ఆమేన్. సంవత్సరం ఈ మందిరం రూపురేఖలు మారిపోవాలంటే, సంవత్సరం పెంచబడిపోవాలంటే అందరూ అనుకోని ఏంటి మందిరం ఎలా పెంచబడుతుందనంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పాలా. ప్రతి మాట రిసీవ్ చేసుకుంటూ చప్పట్లు కొడతారా? హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటంటే అన్ని నాకు ప్లస్ పాయింట్లు ఇక్కడ. ఆమెన్ అంటారా? ఎందుకంటే మైక్ కట్టుకుంటే బ్యాటరీలు అయిపోతాయి, ఇది ఎంత కట్టుకున్నా అవదు. ఆమేన్. హల్లెలూయా. మా వాళ్ళు పరిచయం చేసేవాళ్ళు గన్న దగ్గర బుల్లెట్లు మార్చినట్టు వస్తుంటారు అని. ఇంకొక మైక్ ఇస్తుంటారు. ఈ రాత్రి నేను అంటున్నాను, దేవుడు నేను ధన్యుణ్ణి. హల్లెలూయా. నేను అలసిపోని మిమ్మల్ని అలసిపోనేవునా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నేను అంటున్నాను, సాతాను యేసయ్యకి కీడు తలపెడదాం అనుకుంది, కానీ తండ్రి ఊరుకోలేదు. వాళ్ళందరూ కూడా అధిపతులు, వాళ్ళందరూ కూడా ఈ దానియేలుకి కీడు తలపెడదాం అనుకున్నారు, కానీ దేవుడు అది జరగనివ్వలా. ఆమేన్. ఫిలిష్తీయులు దావీదుకి కీడు తలపెడదాం అనుకున్నారు, దేవుడు అది జరగనివ్వలా. నమ్మండి, విశ్వసించండి. మీకు కీడు తలపెడదామని సాతాను అనుకుంటే ఆ కీడులోనే దేవుడు మేలు చేయబోతున్నాడు, ఆ కీడులోనే గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఓ బిగ్గరగా చప్పట్లు కొడుతూ రిసీవ్ చేసుకోండి. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. ఓ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉందా మీకు? ఏం సంతోషం, ఏం లోకం అయ్యారు. అది ఎట్టుందంటే త్రోట్లో పెట్టి దాన్ని చేసినట్టుంది. నేను అంటున్నాను, తమ్ముడు ప్రసన్నమైన, నాన్నగారు ప్రసన్నమైన, అంతకంటే
పట్టుకుని ఆయన ప్రసంగమైనా అలాగే ఉంటుంది. ఎందుకనంటే ఒక ఫైర్ అగ్ని అగ్ని. ఆమేన్. నేను దేవుణ్ణి ఒకటి అడిగాను, ప్రభా నేను ఒకటి అడుగుతున్నాను ఏంటనంటే, బ్రతికినంత కాలమైన రాసిన వాక్యం చెప్పతలా. నేను ఇలాగే అడిగా, బతికినంతకాలం రాసంగ వాక్యం ఆది కాండము. ఓకే తీసారా? మరేమో ఆది కాండంలో 4వ అధ్యాయం ఉంది కదా, ఆ దాంట్లో వద్దు ప్రభా. హల్లెలూయా. ఎలా ఉండాలంటే దూసుకెళ్ళే బాణంలాగా ఉండాలా. గట్టిగా చెప్పండి. మీరు ప్రార్థన చేసిన ఎలా ఉండాలో తెలుసా? సాతాను తట్టా పొట్ట దాని తోటుకోళ్ళ పిల్లల్ని మొత్తం అందరిని చదువుకుని వెళ్ళిపోవాలంటే ఓ గట్టిగా తన బంధు మిత్రులు స్నేహితులు మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళిపోవాలి. ఏంటనంటే మనం ఎక్కడ ఉండలేము. ఎందుకనంటే మనం నివసించుతున్న ఇంటిలో దేవుని అగ్ని మండుతుంది. హల్లెలూయా. నేను అదే అడిగే దేవుణ్ణి, నేను అందుకని ప్రార్థన చేసిన సాతాన్ని కద్దించుకుంటూ రాత్రి నేను అంటాను, మీరు కూడా అలాగే ఉందిరుగా. ఈ మాత్రమే కదా, మీకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేనంటారా? హల్లెలూయా. కీడులో దేవుడు దానియేలుకి ఏం చేశాడు? అందరూ కుట్ర పని ఏం చేశారంటే దానియేలుని సింహాల బోన్లో పడైతే దేవుడు ఆ రోజు సింహాలకు ఉపవాసం పెట్టాడు. సింహం ఎక్కడ ఉపవాసం ఉందా? నువ్వు నాన్ వెజ్ నాకు చాలా వస్తుంది అనందా మాంసం చూడగా నాన్ వెజ్ చూడగానే మంచి రాగా దానికి పిచ్చెక్కేద్ది కదా. రోజు యువర్ మౌత్ అలా చూస్తూ ఉన్నాయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి నేను అంటున్నాను, ఆ కీడులోనే దేవుడు మేలు చేయబోతున్నాడు. అప్పటి వరకు ఫిలిప్పీని ఇశ్రాయేలు ప్రజలు తరిమారేమో, కానీ ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు ఫిలిప్పీని తరుముతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా సాతాను మనం తరిమింది అనుకోండి, ఎక్కడి నుండి దాన్ని మనం తరవాలి. ఆమేనంటారా? హల్లెలూయా. ఆల్రెడీ మేము తరిమే ఆమేన్ చెప్తారా? ఆల్రెడీ సాతాను కొంపు కూర్చే వాళ్ళలాగా ఉన్నాం మేము. ఆల్రెడీ సాతాను ప్రాకారం పునాదులతో సహా కోల్చబోతున్నాం. యేసు నామములో సాతాను గడి పునాదులు పడిపోబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. 18 సంవత్సరాలు బట్టి నడుమొంగిపోయిందంట. ఎవరో ఒక ఆమె. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ఆ కట్లేమైనా అప్పుడు కూడా ఉంగినట్టు కదా, మందిరంలో కొంగును వచ్చి మందిరంలో పోయినట్టు. ఆ గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చును కాక. దేవుడు పట్టుకుంటే దేవుడు టచ్ చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? నాకు సెంట్రల్ ప్రెస్ అటాచ్మెంట్ కంటే భయంకరంగా బూతులు మాట్లాడేవాడిని. ఫాస్ట్గా 4 తిరిగిపోయేది, పచ్చి బూతులు. దేవుడు అన్నాడు, నాన్న ఏంటి ప్రభా నన్ను పట్టుకున్నారు కదా, ఇది కాదురని అన్ని భాషలు మాట్లాడడానికి ప్రయత్నించాను. హల్లెలూయా. గొడవ అయితే చాలా రారా కొట్టేసుకుంది, నరికేసుకుందా. నాకు ఇది నా చేతి మీద ఇక్కడ నుండి ఇక్కడ తెగిపోయింది, 8 నరాలు కట్ అయిపోయినాయి, కాలు కూడా తెగిపోయింది, ఈ తల కూడా పగిలిపోయింది, రక్తం చూసి అలవాటు అయిపోయింది. ఎవరికి దెబ్బ తగలంగానే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నా పన్నీయో కచ్చి చిప్పుకు నేనే కట్టుకుని కూర్చునేవాడిని. హల్లెలూయా. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఆమెనంటారా? హల్లెలూయా. రక్తం చూడగానే ఎవరైనా ఏం చేస్తారు? పాస్టర్ గారు కళ్ళు తిరిగిపోతారు. కానీ నేను మాత్రం కట్టేసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయి తెగింది. ఎవరు ఎక్కడంటే నేనే. హల్లెలూయా. కాలు తెగింది. ఒకసారి అయితే నా కాలు తెగితే ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. తుండు కట్టుకుంటే బక్కెట్లలో ముంచినట్టయ్యా, కాలుకి 6 కుట్లు ఉంటాయి, ఇక్కడ కాలుకి బక్కెట్లో ముంచినట్టు తుండు అలాగా టవల్ ఉంటుంది కదా, అది ఇలా కారిపోతుంటే, అయ్యా నేను ఎవరు వచ్చిన ట్రీట్మెంట్ చేస్తాను, నువ్వు రావద్దు అన్నాడు. ఎందుకంటే ఏంటి, ఒకసారి చెయ్యా, ఒకసారి కాలు తలకి పగిలిపోద్ది, లేకపోతే పామేలు ముళ్ళేమో లోపలికి వెళ్ళిపోద్ది, కత్తిరితో లాగినా రాదు.
ఏంటయ్యా ఇదంతా, అంత భయంకరంగా ఉండే నా జీవితం. ఈరోజు నేను అంటున్నాను, గొడవలో కొట్లాట్లలో ఉన్నాడు, ఇప్పుడు యేసయ్య పట్టుకోగానే గొడవలు జరుగుతున్న వారి మధ్యలో వీళ్ళందరూ రక్షించబడాలి, వీళ్ళందరూ ప్రభు వైపు తిప్పబడాలా. సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది మాత్రం చప్పట్లు కొట్టి వాళ్ళే ఉంటారు, మనకి ఎనర్జీ వేస్ట్. అలా ఉండొద్దమ్మ, కొట్టనమ్మ. హల్లెలూయా హల్లెలూయా. నేను అన్ని గమనిస్తుంటాను. ఆమెనంటారా? చూడండి, కీడులో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడాలి. దానియేలుకి చేశాడా? యేసయ్యకి చేశారా? సాతాను ఒక్కటే వచ్చి శోధిస్తుంటే, సాతాను ఒక్కటే యేసయ్య దగ్గరికి వచ్చి శోధిస్తుంటే, అప్పుడు తండ్రి చూసారు, అది నచ్చలేదు. అది నచ్చక ఏం చేశారంటే, ఒక్కసారి అందరూ కూడా మత్తయి సువార్త 4:11 వాస్తవ వాక్యం తిన్నాము. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి, ఎవరికంట? అంతకుముందు ఎవరు వచ్చారు? మాట్లాడతలే మీరు. హల్లెలూయా. అయ్యా తెల్లవారులు ఉంటుందా ప్రార్థన? నైట్ అంతా ఉంటుందా? కాదయ్యా, మీరు ఎలా నడిపిస్తారు? నాకు కూడా అలాగే ఉంది. హల్లెలూయా. మా ఊళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరైనా వెళ్ళిపోదామన్నా సరే తీసుకొచ్చి కూర్చోబెడతారు. నేను వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళను. హల్లెలూయా. పాపంగా కాదు, ఆత్మతో నింపబడాలా, కృప కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. అంతకుముందు యేసయ్య బాప్తిసం తీసుకోగానే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది, పావురం ఆలింది, నా ప్రియ కుమారుడు అన్నాడు. తండ్రి కుమారుని మెచ్చుకునే లోపే వచ్చేసిందయ్యా సాతాను. ఎంత స్పీడ్గా అంటే, నేను ఒక మాట చెప్తున్నాను, ఈ బలిపేట దగ్గర అయ్యా మంచిగా పరిచయం చేయాలయ్యా, నేను ఎక్కడ తగ్గకూడదయ్యా, పరిచయం బాగా చేయాలి అని ఇక్కడ ప్రార్థన చేసుకున్నాను. అగమ్మ కాడ ఉండదు అది. ఏంటి పరిచయం చేస్తావా? రాయితే నేను చూపిస్తాను నీకు అలాంటిది. మీరింటికి వెళ్ళగానే తల్లిలో ఉండో, తండ్రిలో ఉండో, భర్తలో ఉండో, బిడ్డలో ఉండో ఆగమాగం చేస్తాను. నేను ఇలా ఉంటే ఇదేంటి? ఇప్పుడే కదా దేవుడు నన్ను ఇలా ఎందుకు చేశాడు? దేవుడు కాదమ్మా, ఎవరో సాతాను గడు. ఆమెనంటారా? హల్లెలూయా. భయంకరమైన లోక పాపములు ఉండి, కత్తికాటులతో ఉండి, లోకములో మునిగిపోయి, ఫుల్లుగా తాగేసి మొత్తం పాడైపోయి, సంచుల బట్టలు తెల్ల బట్టలు పెట్టుకుని బాప్తిసం కానీ బయలుదేరా. ఒకసారి ఆగండి, కొంచెం బ్రేక్. హల్లెలూయా. ఆగండి. ఆమెనంటారా? బట్టలు పెట్టుకుని, సంచుల బట్టలు పెట్టుకుని బేర్షాబకి వెళ్తున్నాను సామరాజు గారి దగ్గరికి. ఆ టోకులు ఇటుకులు ఉన్నారు నా దగ్గర బాప్తిసం. ఎందుకనంటే పౌలు అవుతున్నాడని. ఆమేన్. ఎవరు? పౌలు. ఆ సౌలు నేనే. నా పేరు శ్రీను ఇది వరకే. అయితే వెళ్తుంటే కరెక్ట్గా అక్కడికి వెళ్ళాక సాతాను ఏం చేసిందో తెలుసా? అసలు ఒక విషయంలో, అది నేను ఎలా చెప్పాలి, నాకు ఉద్దేశం లేదు. అసలు ఒక స్త్రీ రూపంలో ఒక విషయంలో అసలు నా బాప్తిసం ఆటంకానికి కూడా అర్థమైపోయి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ దేవుడు అన్నారు, హల్లెలూయా హల్లెలూయా, కృప కలుగునుగాక. జాషువా కూడా అనుకున్నాడు, నేను మంచిగా దేవుళ్ళు ఉండాలనుకున్నాడు. పెట్టేసిందా టార్గెట్? తమ్ముడు పెట్టిందా లేదా? హల్లెలూయా. ఏదోటి చేసేది తమ్ముడు. అది దానికి ఉన్న అలవాటు అదే. నేను అంటాను, నా దగ్గర కూడా శోధించడానికి వచ్చిందనుకో, నా దేవుడి పాదాల కింద తొక్కబడిందానా, దానికి అదే పేరు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు వచ్చారు గారు, మీరు వెళ్ళేటప్పుడు కారేమని ఊపేస్తే దాన్ని కూడా నేను ఊపేస్తా అంతే. ఆమేనండి. హల్లెలూయా. అది అడ్డుపడిపోయినా సరే యేసు నామములో లయమైపోద్ది అంతే. దానికంటే మన దేవుడు బలవంతుడు, దానికంటే మన దేవుడు శక్తివంతుడు. ఇక్కడ నేను చూస్తున్నాను, ఇక్కడ చాతబడి చెల్లంగి మాంత్రిక దురాత్మ శక్తుల కంటే దేవుడు బలవంతుడు కాబట్టి పరిచర్య నడిపిస్తున్నాడు. కొందరు మాంత్రికులు పడిపోయారు, నేను ఆత్మలో చూస్తున్నాను. కొందరికి తడ పుట్టింది. చప్పట్లు కొట్టరా. రిపాలామా సెకండే రిపా బాబా బాబా
రకండల హదనమ సందర బలమ రెకెందరియాన సెబెరి బల హదన. హల్లెలూయా. ఆమేన్. నేను అంటాను, పరిచర్య మీదకి, సేవకుడి మీదకి, దేవుడి మీదకి వ్యతిరేకంగా వచ్చినోడికి 2 అవకాశాలు ఇస్తారు. ఒకటే తెల్ల బట్టలు వేసిన సన్నిధికి రావడమా, లేదంటే అవైశ్వాలు మరమరాలు. ఆమేన్. అంతే. నాకు కూడా అన్నారు, ఏంట్రా ఎగస్తలు చేస్తారు, ఎన్నిసార్లు పిలవాలరా నేను అన్నారు. కొంచెం నేను యవన కాలంలో 25 సంవత్సరాలుగా ప్రభా నేను సేవకు రాకముందు ఆ సేవలో నేను అభిషేకం పొందినప్పుడు కొంచెం ఆగండి ప్రభా అన్నారు. ఇదే లాస్ట్ అవకాశం. నా ఎగస్తలు చేసావు అనుకో, మా ఊరు శ్మశానాల దగ్గర రేల చెట్టు ఒకటి ఉంటుంది. ప్రభా నా రేల చెట్టు మీద దండడిపోతే జాగ్రత్త అన్నారు. మట్టి అయిపోతావు జాగ్రత్త అన్నారు. వద్దు ప్రభా, ఎందుకు ప్రభా మరీ కోపం ఎక్కువ మీకు, మరీ ఎందుకు ప్రభా వచ్చేస్తానని సరెండర్ అయిపోయి వాడుకోవడం మొదలెట్టాడు. గట్టిగా ఇగరగా చప్పట్లు కొడుతూ ఈ బాలమ్మ నా కథ మొత్తం మార్చేసాడు అంతే. సీరియస్గా మైక్ ఇచ్చుకు తిరిగివాడిని, సారీ కత్తి ఇచ్చుకు తిరిగివాడిని. హల్లెలూయా, హల్లెలూయా. మీ బాటలోకి నేను వచ్చేటట్టున్నాను. హల్లెలూయా. ఎప్పుడు చూసినా కుడి చేత కత్తటి తిరిగాడు, ఇప్పుడు చూసినా సరే చేతులు మైక్ ఉంటున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన అనుకుంటే ఏదైనా మార్చగలడు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. యేసు నామములో మీ కథ మార్చైపోతున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు ఏం చేస్తాం అలా అన్నారా? అదే చెప్పండి అయ్యా, చెప్పనా వద్దా? దేవా మళ్ళీ మంచి బిడ్డలందరిని దీవించదురుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కీడులు ఏం చేస్తాడు? చెప్పాలి. మేము మందిరం కట్టడానికని 100 ట్రిప్పులు మట్టి తోలిచ్చి, రాత్రి కూడా సాక్షి నేను చెప్పా, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. 100 ట్రిప్పులు మట్టి తోలిస్తే నా మీద ఎవరు మంచోళ్ళు కేసు పెట్టారు. అర్థమైంది మీ అందరికీ? నా మీద కేసు పెడితే పోలవరం కాళ్ళ మీద ఇంజనీర్లు ఉంటారు, ఇంజనీర్ల మీద హెడ్ జేఈ గారు ఒక ఆయన ఉంటారు. అసలు ఆయన రారు, ఆయన దగ్గర ఒక పిఏ ఉంటారు. డైరెక్ట్గా మందిరం దగ్గర కారు వేసుకుని వచ్చేసారు. ఆయన వచ్చేసి ఆయనకు మందిరం అని తెలియదు. ఏంటిదంతా అన్నారు. సార్ ఇలాగా చర్చి, సారీ ఇలాగా నేనే తోలించుకున్నాను, నా తెలియదేళ్ళు చూడండి, నేనే తోలించుకున్నాను ఇదేనంటే మాదేనండి స్థలం అంటే. నీ మీద అంతకుముందు ఫోన్ చేశారు, మా మిస్సెస్ నేను హాస్పిటల్ తీసుకెళ్ళా, థైరాయిడ్ పిసిఓడి ప్రాబ్లం అని. అయితే తీసుకెళ్తే ఫోన్లు చేస్తా ఉన్నారు, ఫోన్ మీద ఫోన్లు చేస్తా, కళ్ళం నీళ్ళు ఇలా వస్తూ ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు పట్టుకుంటూ వదిలిపెట్టరు, ఇంజనీర్ల మీద హెడ్. దయచేసి పిల్లలు మాట్లాడుకోండి, దయచేసి అందరూ కూడా వినండి. అయితే జరిగింది ఏంటంటే, నీ మీద కేసు బుక్ అయిపోద్ది, పెదవేగి పోలీస్ స్టేషన్కి అయ్యా, 5 గంటలకల్లా రావాలి, నీ మీద కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ ఎక్కుద్ది, నువ్వెందుకు ఇలా చేసావు, ఎవరు చెప్పినా రికమెండేషన్ పని అవ్వదు 5 అన్నారు. కీడులో మేలు అంటే చెప్తున్నా వినండి. సర్లని నేను ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ వస్తుంటే ఆమె ఇంటి దగ్గర దించేసి చర్చి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూనే వచ్చాను. కరెక్ట్గా 4:55 వరకు కూడా నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. 5 నిమిషాలు తక్కువ 5ంటికి వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నా. నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే మేమేం వస్తున్నాం అక్కడికి ఉండండి అన్నారు. అన్న తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత పేరు, అడ్రస్, మా నాన్న పేరు, మా అమ్మ పేరు, నా ఆధార్ కార్డు నెంబర్ అన్నీ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత నీ మీద కేసు బుక్ అయింది, మైనింగ్ విషయంలో ఎట్లా చేసి ఇది కరెక్ట్ కాదు 5 అన్నారు. దయచేసుకునండి. అలా అన్న తర్వాత నాకు చాలా భయం అవుతుంది. నేను ఒకటి అనుకున్నా, ప్రభా నువ్వు ఏదైనా చేయగలిగినా మాట్లాడతారా? ఉన్నది లేనట్టుగా మీరు చెప్పేశారా? ఓకే, హల్లెలూయా. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు. అది నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఏ చేయి గారు అయితే నా మీద కేసు పెడతానన్నారు, ఆయన వచ్చి ఈ మట్టి దేనికి తోలిచ్చారు చెప్పండి అన్నారు. చర్చ్ కన్నా. ఎవరిదన్నారు? మాదేనన్నా. పాస్టర్ గారిని పిలవండి అన్నారు. నేనే పాస్టర్ గారిని అన్నా. అప్పుడు నేను ఎట్లా ఉన్నాను తెలుసా? నేను ఎట్లా ఉన్నానంటే వైట్ అండ్ వైట్ కాదు, సివిల్ డ్రెస్ వేసుకుని, షూ వేసుకుని, మామూలుగా బట్టలు వేసుకుని, మళ్ళీ కళ్ళలో దుమ్ము స్వెట్స్ పెట్టుకుని వచ్చాను. హల్లెలూయా. అక్కడ దిగగానే ఇలాగే వెళ్ళి ఇప్పుడంటే కొంచెం ఉపవాసాలు ఇదంతా వెనక్కి వెళ్ళింది, కానీ ఇంకా ఇదిగా ఉండి వెళ్తే నేనే పాస్టర్ గారిని అంటే అబద్ధాలు ఆడకుండా ఏం చెప్పన్నారు. నేనన్నా పాస్టర్ గారిని అని ఆ ఫోటోలు అవి చూపిస్తే నువ్వు పాస్టర్ గారిని అవునన్నా, ఇది మందిరం. అప్పుడు ఆయన అన్నారు,
నీ మీద కేసు కొట్టేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అది ఒకటే కాదు, చూడండి, మట్టి తోలించుకున్నందుకు కేసు పెడతానన్నాడా అయ్యా. ఆయన అన్నారు, రేపు పొద్దున మీరు మందిరానికి అక్కడ రండి. మళ్ళీ ఎందుకన్నానంటే పెద్ద టిప్పర్ లారీ మట్టి పంపించాడు ఫ్రీగా. దగ్గరగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. సర్లేని అలా అయిపోతే మందిరం ఓపెనింగ్కి బేర్షెబా మినిస్ట్రీ సాల్మన్ రాజు గారు వచ్చారు మందిర ప్రతిష్టకి. అప్పుడు అన్నీ కూడా నిజంగా నాయన అన్నయ్య, డానియల్ అన్నయ్య వీళ్ళందరూ కూడా దగ్గర, నాకు అంతగా తెలియదు కూడా, అన్నీ మొత్తం దగ్గరుండి మొత్తం అన్నీ నడిపించవలసిన స్టేజ్ మీద మొత్తం అన్నీ అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. అయితే జరిగింది ఏంటనంటే ఆ రోజు కొంచెం మందిరం ముందు కొంచెం బురదగా ఉందని నేనేం చేశానంటే మళ్ళీ రాత్రికి 70 ట్రిప్పులు తోలిచ్చి, ఇంకా రేపు ఎప్పుడన్నా ఇంకా రేపు మందిరం ఓపెనింగ్ అనగా ఈ రాత్రికి 70 ట్రిప్పులు మట్టి తోలిచ్చేసామయ్యా. తోలిచ్చేస్తే ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఉంది. ఆయన చెయ్యి గారు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రండి అన్న. నేను అనుకుని ఈసారి అయిపోయింది నా పని, మొన్న ఏదో వదిలేసాడు, ఈసారి ఇంత మళ్ళీ ఈసారి మట్టి తోలిచ్చామని ఆయనకి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఇంటికి రమ్మంటే నా వెనకాల ఒకడు వచ్చాడు. నిజంగా జరిగినాయి. ఆయన ఎక్కడ తిడతారు ఎక్కడ కొడతారు అని నా వెనకాల, అప్పుడు స్టార్టింగ్ కదా, ఒకరు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి రండి అన్నాడు ఆయన. లోపలికి రండి అన్నాడు. నా వెనకాల పరిచయం చేసి ఉన్నాను, ఇక్కడ ఉండరా అన్న. నేను కూడా వస్తాను. ఏడకర వచ్చేది ఉండరా అంటే నేను వస్తాను. ఆడు ముందు కొడితే పరుగు పోద్దామోనని, ఆడు ముందు తిడితే ఆ ఊరు మొత్తం అయ్యగారిని ఒక ఆయన కొట్టాడు తెలుసా, అయ్యగారిని ఒక ఆయన తిట్టాడు తెలుసా, చెంపలు వాయించారు అంటానే. అరే వద్దురా, నాకు ఇచ్చిన సున్నుండలు కూడా నువ్వు తినరా. హల్లెలూయా. వద్దు ఇక్కడే ఉండమని నేను చెప్తుంటే ఆడన్నాడు, ఇల్లే నేను వస్తా లేదన్నాడు. నాకు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఏంటి మొన్న ఫోన్లో వదిలేస్తే మళ్ళీ 70 ట్రిప్పులు మట్టి తోలిస్తావా, నీ అంతని తేలుతాను అంటాడేమోనని వాళ్ళ నాన్నగారి ఇంటి పక్కన గేటు దగ్గర కూడా నిలబడ్డానికి సరిపోనండి. పెద్ద బంగ్లా, సిఐ చార్టెడ్ అకౌంట్ తమ్ముడు జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి, పెద్ద అయినేమో కలెక్టర్కు దేనికో ట్రై చేస్తున్నాడు, ఆల్రెడీ చేస్తున్నాడు. చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. గేటు దగ్గర నిలబడ్డానికి కూడా సరిపోను. లోపలికి రమ్మన్నారు, వెళ్ళారు. ఈయన ఆగరంటే ఈడు ఆగతలేదు. వచ్చేసాడు లోపలికి. వచ్చేస్తే యేసుప్రభు అంటారు కదా, తండ్రి నా ఆత్మని మీ చేతికి, అట్టుంది నా పని కూడా. తండ్రి ఇన్ని మీ చేతికి అప్పు చెప్తే నోరు మూయిండయ్యా, కొట్టినా తిట్టినా అని హల్లెలూయా అని ఆడు మాట్లాడకూడదు, ఇది మామూలుగానే విలేకరు కంటే ఎక్కువడు అని ఆ రోజు వెళ్ళి నిలబడితే రూమ్లోకి వెళ్ళాడు ఆయన. పెద్ద బంగ్లా అండి, చాలా పెద్దది. రూమ్లోకి వెళ్ళి ఇలా వస్తున్నాడు. ఏమనుకుంటారు ఎవరైనా, అయిపోయారు నా చేతిలో అని గుద్దుతారు అనుకుంటారు లేదా. ఇలా వచ్చి దగ్గరికి వచ్చి నేను నిలబడున్నాను. నిలబడగానే తమ్ముడు ఒకసారి ఏమనుకో నిలబడతావా, నేను నిలబడగానే ఇలాగే తమ్ముళ్ళలాగా నిలబడున్నాను. షేక్ హ్యాండ్ ఇలా ఇచ్చి హక్ చేసుకుని, నా కొరకు ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నా జాబ్ కొరకు ప్రార్థన చేయండి, నేను నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడని బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆ మాట చెప్పి ఒక స్పెషల్ కానుక చేతిలో పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అనగానే అప్పుడు దాకా ఎలా ఉన్నా, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు, బలాఢ్యుడు, సర్వశక్తుడు కలిగిన వాడా, మామూలుగా లేదు ప్రార్థన. ఆమేన్. బలంగా ప్రార్థన చేసేసి ఆమేన్ అనంటే ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి చిన్న కానుక ఇచ్చి ఒక మాట అన్నారు, మీకు మట్టి కావాలన్నా, పొలాలు కావాలన్నా, పోలవరం కాలం ఇది కావాలన్నా నేనున్నాను అన్నాడు. హల్లెలూయా. కథ మొత్తం ఏమైపోయింది, ఆరిపోయిందంటే. ఆమేన్.
మార్చబోతున్నాడు. దేవుడు మన కథ మార్చబోతున్నాడు. అయిందా? హల్లెలూయా. మన కథ చెప్పండి చెప్పండి. కత్తట్టుకుని తిరిగోడు మైకట్టుకు తిరుగుతున్నాడు. బూతులు తిట్టేవాడు భాషలు మాట్లాడుతున్నాడు. తాగుబోతుల మధ్యలో తిరిగేవాడు వాళ్ళ కొరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నా. ఆమేనంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావం యేసయ్యకే చెల్లును.